ప్రియులారా, ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండ చేయుటోత్తమోత్తమంబుజుడ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరా డెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. నందముగను రవిని పోలి నలయకుండ మెలయకుండ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు సేయదడవో నర్పగా మీరెరుగునట్లు. కాలమంత నిరుడు గడచెదా. ప్రాలు మాలియుండకుండ జాలమేలు సేయవలయు. జాల జనములకిమ్మాన్ ఏలు నామ ఘనత కొరకు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బలము లేని వారమయ్యును బలముందవచ్చు. కలిమి మీర కర్తవాకున నలయకుండ నడుగుచుండ. నలగకుండ మోదముంది. బలము సంగు సర్వ విధుల నెలమి మీరు నచ్చుచుండ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఇద్దరిత్రిలుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు.
చేరి మీరు వేడగా లేపు మీరదనదు కరుణ పాపమంత కడిగి వేసి పాపరోగ చీనలన్నీ పాపి వేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఎఫెఫానియా తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయ్యుండగా నేను చూచి తిని, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి అని ఒక గొప్ప జనసమూహము చెప్పుట వింటిని.
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ
పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టి నీ జనుల ప్రార్థనల కరుణతో అంగీకరింపు. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకొని వాటిని నమ్మకముగా నెరవేర్చుటకు కావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఎఫెఫానియా తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఎఫెఫానియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 122వ సంకీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమించబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఈ వాక్యంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 7వ అధ్యాయము 1వ వచనము. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి
సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రారంభము. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గుర్రపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుడు చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన నాతో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకరు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు యొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఈ వాక్యంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. నీవును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసును కలిగే దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తము నను కరింతుము పనులలో. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము. ఆదరంబున దైవ చిత్తము నను సరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక. విసుగు చెందక ఆలయమునకు పిన్న పెద్దల దెత్తుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము.
కొలుతుము సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచెడి పనులనన్నిటి కృంగదీసెద మనిషము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నీతుము భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి యొక్క నూతన సంవత్సరములో మరి యొక్క పర్యాయం ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధన ద్వారా ప్రభు పేరట మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభువారి గణనామాన్ని దీవెనలు అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో గొర్రెపిల్ల అని చెప్పాను. ఇదిగో గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో నాయనా చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మేము కలిసి ఇట్టి రీతిగా పునరుద్ధరణ ఆరాధనలో కలిసి నా తండ్రి వాక్యాన్ని ధ్యానం చేయటానికి కృప చేయండి. నీ దాసుని మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి సందర్భము అంటూ ఇవ్వబడినది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యము అంటూ ఇవ్వబడింది. ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఎపిఫానియా తరువాత మొదటి ఆరాధనలో మనం ఉన్నాం. ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారము అని చెప్పటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎపిఫానియా అనేది ప్రతి సంవత్సరము కూడా జనవరి మాసం 6వ తారీఖు వస్తుంది. మరి ఈవేళ ఆరాధన 7వ తారీఖు పునరుద్ధరణ దినం. కాబట్టి ఈ ఆరాధన ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం అని మనం ధ్యానం చేస్తాం. గత 2023వ సంవత్సరం మనం క్యాలెండర్ మనం చూస్తే
జనవరి 6వ తారీఖు పునరుద్ధాన ఆదివారపు దినాన వచ్చింది. కాబట్టి ఆ దినమైతే, ఆ సంవత్సరములైతే ఎపిఫానియా ఆదివారము అని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినము ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారము అని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధనలో యోహాను సువార్త 31:35 వచనములో చూస్తే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మొట్టమొదటిగా మనము ఎపిఫానియా పండుగ కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, క్రిస్మస్ పండుగ ఎంత ప్రాముఖ్యమైనదో ఎపిఫానియా పండుగ కూడా అంత ప్రాముఖ్యమైనది. ఎపిఫానియా అనే మాటను చేస్తున్నప్పుడు రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత, అన్యజనులకు దేవుని ప్రత్యక్షత అనే మాట ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. ఎపిఫానియా అనే మాట అది గ్రీకు పదం. ఈ గ్రీకు పదానికి అర్థం మేనిఫెస్టేషన్ అని తెలియచెప్పబడుచు ఉన్నది. ఈ యొక్క ఎపిఫానియా పండుగను మరొక మాట కూడా తెలియజేయబడుతుంది. దీన్ని ఫీస్ట్ ఆఫ్ ఎపిఫానియా అంటారు. ఫీస్ట్ ఆఫ్ ఎపిఫానియా. అలాగనే మేనిఫెస్టేషన్ అనే మాటకు అర్థం ఏంటంటే కనపరుచుకొనుట, వ్యక్తీకరణ, ప్రత్యక్షీకరణ అనే మాటలు తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ప్రత్యక్షత మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 4:9 మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ప్రత్యక్షత కుమారుని లోకములోనికి పంపాను. దీని వలన దేవుడు మనయందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరిచారు. రెండవ మాట మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో యోహాను మొదటి పత్రిక 3:5 పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాను. యోహాను మొదటి పత్రిక 3:8 చదివితే, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. దేవుని కుమారుడి యొక్క ప్రత్యక్షత అన్యజనులకు కలుగుతూ ఉన్నది. ఏ విధంగా అని ఆలోచన చేస్తే ఈ యొక్క ఉపోద్ఘాతములో ఈ 3 రకాలుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అదే విధముగా ఇక్కడ ఈ ఎపిఫానియా ఈ పండుగకు మరొక చక్కటి పేరు పెట్టబడింది, మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ అన్యజనులకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎపిఫానియా దీని కొరకు కొద్ది మాటలు మనము క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షత అనగా బైబిల్ యొక్క భావన ప్రకారంగా ఏదైతే మరుగు అయి ఉన్నదో, దాచబడి ఉన్నదో, దానిని మనము చూడగలిగేటట్లుగా దానిని తెలుసుకునేలా చేయటమే ప్రత్యక్షత అని ఇక్కడ బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు వెల్లడి చేసినటువంటి ఆ సంగతులను ఖచ్చితంగా మనం నమ్మాలి, వాటికి విధేయులముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఈ దేవుని యొక్క ప్రత్యక్షత అంటే విశ్వాసానికి, అది ప్రవర్తనకు సంబంధించిన, అది ఒక ఆజ్ఞాపరమైనటువంటి సిద్ధాంతము అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం
29వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. కాబట్టి ప్రత్యక్షత అనే మాటకు చాలా భావాలు ఇక్కడ చెబుతూ ఉన్నాయి. అవి ప్రత్యక్షంగా దేవుడు ఏం చేశాడు అనే దానిని, ఆయన ఉద్దేశాలను, ఆయన యొక్క బిడ్డలు ఏం చేయాలని ఆయన ఆశిస్తున్నాడో దానిని ప్రత్యక్షతే తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులైన. ఆమోసు గ్రంథములో 3వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయజాలడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది మొట్టమొదటగా తన ప్రవక్తలకు ఆయన తెలియజేస్తున్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తాడు. నూతన నిబంధన గ్రంథంలో చూస్తే తండ్రి వెల్లడి చేసిన సంగతులను యేసు ప్రభువట తన శిష్యులకు ఆయన వివరించాడు అనే మాటలు వ్రాయబడుతున్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో చూస్తే, ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చినటువంటి మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేకము కలుగుటకు ఈ కృపను మన ఎడల ఆయన విస్తరింపచేసెను అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు నిర్గమాకాండములో 3వ అధ్యాయములో 2వ వచనములో బర్నింగ్ బుష్ అనే మండుచున్న పొద కొరకు మనకు తెలిసినటువంటి కథనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మండుచున్న పొద వైపు మోషే వెళుతూ ఉంటున్నాడు. అది మండుచున్నట్లు కనబడుతున్నది, కానీ పొద కాలిపోలేదు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది. కానీ ఆ మండుచున్నటువంటి పొద కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే మండుచున్న పొదలో అక్కడ ఎవరండి? దేవుని యొక్క దూత ప్రత్యక్షత అక్కడ అగ్నిజ్వాలల వలె ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు పొద నడుము నుండి మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడు. చూసారా? మండుచున్నటువంటి పొద. దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే మోషే అనట పేరు పెట్టి తాను పిలుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క భాగములో మనకు అర్థమయ్యే ప్రత్యక్షత ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే, ఇక్కడ నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనములో, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షితమైతిని, కానీ యెహోవా అను నామమును నేను వారికి తెలియపరచలేదు. కాబట్టి ఆ నామాన్ని ఇక్కడ ఆయన తెలియపరచడానికి తన ప్రత్యక్షత తను కనుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో చూస్తే, ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడు. ఏ విధంగా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షత, ఇక్కడ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత వివిధ రూపాల్లో ఉన్నది. కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతను కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనములో, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకు? మీరు నన్ను ఎరిగి ఉన్నారు, నన్ను చూచారు, కాబట్టి నా తండ్రిని కూడా మీరు ఎరిగినట్లే. కాబట్టి ఎపిఫానియా అనగా క్రీస్తు ప్రత్యక్షత, ఆయన అన్యజనులకు తాను కనపరుచుకొనుట.
మానవుడు పాపము చేసి దేవుని నుండి దూరపడ్డాడు, కానీ దేవుడు తన కనికరము కలము చెప్పున తన కుమారుని అనుగ్రహించాడు. అట్టి కుమారుడు లోకమునకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఇది అన్యజనులకు దేవుని యొక్క ప్రత్యక్షత. అనగా దేవుడట మానవాళికి సమీపముగా అగబడుట, తేటగా కనబరుచుకొనుట అని భావం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పశ్చిమ లాటిన్ సంఘాల నుండి వచ్చింది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ఈ ఎపిఫానియాలో ఉన్నటువంటి రహస్యాలు చెబుతున్నాడు. స్వరము వినిపించుట ద్వారా, ఇక్కడ ప్రవక్తల ప్రవచనాల ద్వారా, మరియు మరియ తన కుమారుడు యేసుక్రీస్తుని భూలోకమునకు పంపుట ద్వారా దేవుడు తాను ప్రత్యక్షపరచబడినట్లుగా దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. కనుక ఈ ప్రత్యక్షత మనం ఆలోచన చేస్తే ఇది గొల్లలకు, జ్ఞానులకు, అన్యజనులకు, సుమయోనుకు, అన్న అనే ప్రవక్తికి ఆయన తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఏ విధంగా కనపరుచుకున్నాడు? 3 మాటలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనములో అద్వితీయ దేవుడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో 2వ మాట ఐశ్వర్యవంతుడైన దేవుడు. 3వ మాట రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో ఐశ్వర్యవంతుడైన దేవుడుగా ఆయన అద్వితీయ దేవుడు. రోమపత్రిక ఐశ్వర్యవంతుడైన దేవుడు. యోహాను 1:49లో ఇశ్రాయేలు రాజుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ యోహాను యేసు ప్రభువుని ఆయన చూచి ఆయన ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడుగా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆయన మనుష్య కుమారుడుగా ఆయన జన్మించాడు. దేవుడు తన కుమారుని భూలోకానికి బహుమానముగా అనుగ్రహించాడు. కానీ యోహాను క్రీస్తు ప్రభువుల ప్రత్యక్షతను తాను చూచి అంటాడు, దేవుని గొర్రెపిల్ల. మరొక చోట అంటాడు, ఏ గొర్రెపిల్ల? లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు తాను తెలియచేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ జోసిఫస్ అనే చరిత్రకారుడు ఏమని చెబుతున్నాడంటే, క్రీస్తునట యూదులు తమ్మును విమోచించు రాజుగా వస్తాడని నమ్ముతూ ఉన్నారు. కానీ ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, యేసు ప్రభువుని ఆయన గొర్రె పిల్లతో ఆయన పోలుస్తూ ఉంటూ ఉన్నట్లుగా జోసిఫస్ సెలెచిత్ ఇక చరిత్రకారుడు తాను తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని ఈ వేళ చదివినటువంటి సువార్త వాక్య భాగములో యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో అతడు చెప్పిన మాటలు అనగా యేసు ప్రభువు గొర్రెపిల్లగా వచ్చినని బోధించాను. అతడు చెప్పినటువంటి మాటలు ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రిస్మస్ పండగలో కుమారుడైన క్రీస్తు ప్రభుని ఆరాధించినటువంటి సంఘము కుటుంబాలు మన యొక్క విధి నిర్వహణ, మన బాధ్యత ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే ఈ ఎపిఫానియా పండగలో దేవుని యొక్క ప్రత్యక్షతలో మనము దేవుని యొక్క మాటలు విని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. ఆయనను వెంబడించేవారట చీకటిలో కాదు కానీ వెలుగులో వారు ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకని 38వ వచనములో యేసు ప్రభు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచూ ఉన్నారు?
వారి ఉద్దేశ్యాలు పసిగట్టినటువంటి దేవుడు మీరు దేనిని వెతుకుచున్నారు, ఏమి వెతుకుచున్నారు అని అడిగినప్పుడట వారు అంటున్నారు రబ్బీ అనగా బోధకుడా అని అర్థం. నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని యేసు ప్రభువునే అడుగుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు 39వ వచనంలో అంటాడు, కమెంట్ సి, వచ్చి చూడండి, వచ్చి చూడండి అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి, ప్రియులారా, దేవునిని వెంబడిస్తున్నటువంటి వారు ఆయన ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు వచ్చి మీరు చూడండి. మానవ జీవితాల్లో ఎన్నో కాక్ అండ్ బుల్ స్టోరీస్, కాకమ్మ కథలు చెబుతాం, వింటూ ఉంటాం. అట అని. అటాలు కాదు, సత్యాలు. మన కన్నులతో చూడాలి, చెవులతో వినాలి, హృదయములతో గ్రహించాలి. కాబట్టి వారు క్రీస్తును చూచారు, దేవుని మాట విన్నారు, వెంబడించారు. ప్రభు అంటున్నాడు, వచ్చి చూడండి అని అంటూ ఉన్నప్పుడు వారట ఆ స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసేరి. మన జీవితాలు ఎవరితో బస చేస్తావను? లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు జక్కైతే అంటున్నాడు, నేడు నేను నీ ఎంట బస చేయవలసి ఉన్నది. అంటే నేను నీతో నివసించాలని ఉన్నదయ్యా. అవును ప్రియులారా, దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యాలు ఆయన మనతో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని, మనం ఆయనలో ఉండాలని, ఆయన మనలో ఉండాలని, ఆయన మనయందు ఆయన మాటలు నిలిచి ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని 40వ వచనంలో చూస్తే యోహాను మాట విని ఆయనను వెంబడించినటువంటి ఇరువురిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియా కొరకు 41వ వచనంలో ఇతడు మొదట తన సహోదరుడైనటువంటి సీమోనును చూచి మేము మెస్సియాను కొనుగొచ్చి. ప్రియులారా, ఈ యొక్క అన్యజనులకు దేవుని యొక్క ప్రత్యక్షతలో ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మొదటిగా దేనిని కనుగొన్నారు అని ఆలోచన చేస్తే మెస్సియాను వారు కనుగొన్నారు. యోహాను అంటాడు దేవుని గొర్రె పిల్ల అంటాడు, ఇక్కడ శిష్యుడు అంటాడు మెస్సియాను కనుగొన్న. మెస్సియా అనగా అభిషక్తుడు అనే అర్థము ఇస్తూ ఉన్నది. కాబట్టి అతడు చెప్పినప్పుడట యేసు వద్దకు అతనిని తోడుకుని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడు అనే అర్థమిస్తున్నది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక అభినందన తనకు తెలియచేస్తూ అతని వైపు చూచి ఏమంటున్నాడో తెలుసా? యోహాను కుమారుడివైన సీమోను, నీవు కేఫా అని పిలువబడతావయ్యా. కేఫా అని నువ్వు పిలువబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననములో పసిబాలుడైనటువంటి రక్షకుని కన్నులారా చూచినటువంటి మనం ఈ యొక్క ఎపిఫానియా పండగ అనగా అన్యజనులకు దేవుని ప్రత్యక్షతలో నీకు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాడు? నేను మెస్సియాను కనుగొన్నాను, నేను అభిషక్తుని కనుగొన్నాను అని అక్కడ శిష్యుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. జేమ్స్ వాట్ కొరకు ఆలోచన చేస్తే స్టీమ్ ఇంజిన్ కనుగొన్నాడు. అలాగనే కార్ల్ బెంచ్ అనే అతను పెట్రోల్ కారు కనుగొన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుని చూడటానికి జ్ఞానులు వచ్చారు, కనుగొనాలని వచ్చారు. కానీ కనుగొనలేక హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? కనుగొనలేకపోయినటువంటి వారికి ఒక నక్షత్రం అట మార్గం చూపినప్పుడట వెళ్ళి వారు ఆ వెలుగులో వెలుగు అయ్యున్నటువంటి ఆ యేసును వారు కనుగొని వారు సాగిలపడి వారు పూజించిరి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో అభిషక్తుడైన క్రీస్తుని కనుగొనవలసినటువంటి అవసరత ఉంటున్నది. ఆయన మెస్సయ్య అని గుర్తించవలసిన అవసరత ఉంచున్నది. ఆయన మాట విని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత
ఉంచున్నది. నూతన సంవత్సరంలో ఆయనతో మనము మరి నివసించవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ 2వ వాక్య భాగము కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనములో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆలయముగా దేవుడు మనలను చేశాడు. మనలను ఆయన వెలిగించాడు, మనకు వెలుగుగా వచ్చాడు, ఆయన జీవమై ఉన్నాడు. అందుకని ఇక్కడ 1 కొరింథీ 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగారా? దేవుని ఆలయానికి ఎందుకు పోలిస్తూ ఉన్నాడు? అది పరిశుద్ధమైనది అంటాడు. 17వ వచనం 2వ భాగం, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు, నేను వారిలో నివసించి సంచరించేదను, నేను వారికి దేవుడినై నేను ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, కావున మీరు వారి మధ్య నుండి ప్రత్యేకముగా ఉండండి. దేవుడు తన కుమారుని పంపటానికి, వెలుగును చీకటిని వేరు చేయటానికి, మరణమును జీవమును వేరు చేయటానికి, సత్యం అసత్యము వేరు చేయటానికి. కాబట్టి దేవుడు ఈ లోకములో ఉన్న చీకటిని వేరు చేశాడు, మరణమును వేరు చేశాడు, జీవం ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. కాబట్టట ప్రభు అంటున్నటువంటి మాటలు, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు, అది పరిశుద్ధమైనది, కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, ఏదైతే మనము విడిచిపెట్టాలి అనే మాటలకు అవిశ్వాసులతో ఇదిగో మీరు జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి అక్కడ సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పొత్తెక్కడిది, దేవుని అని చెప్పి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏపుంది. కాబట్టి మీరు దేవాలయం అయి ఉన్నారు, దేవాలయం పవిత్రమైనది, మీరు పరిశుద్ధంగా ఉండాలి, నేను మీలో నివసిస్తాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి చీకటి కార్యాలన్నిటిని కూడా విడిచిపెట్టి దూరంగా ఉండాలని చెప్పి, ఈ లోకములో జీవిస్తున్నటువంటి విశ్వాసి ఏ విధంగా ఉండాలి అంటే దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తే 122వ సంకీర్తనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితే. దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి గొప్ప సంతోషము, దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి గొప్ప వెలుగు, దేవుని మందిరములో ఉన్నటువంటి గొప్ప ఆనందము ఈ లోక సంబంధమైనటువంటి జీవితాల్లో అది కనిపించేది మాత్రము కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది 84వ సంకీర్తన 10వ వచనములో, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవుని యొక్క సన్నిధి అంట ఎంతో చక్కగా మరి గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి లోకములో జీవించడం కాదు, లోకములో ఉన్నవారితో జీవించడం కాదు. కొరింథీ పత్రికలో లోకము నుండి మీరు ప్రత్యేకించబడాలని చెబితే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏది వద్దు అంటే అది చేస్తాం, ఏది చెయ్యమంటే అది చెయ్యం. చెప్పిన దానికి నెగిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటుంది హ్యూమన్ సైకాలజీ. మీరు అబద్ధం ఆడకూడదు, అబద్ధాలే మాట్లాడతారు. ఏమండి, మీరు దుష్టులతో సాంగత్యము చేయకూడదు, దుష్టులతోటే సాంగత్యం చేస్తారు. కాబట్టి అటువంటివి అన్నిటి నుండి కూడా మీరు దూరం కావాలి అని నూతన సంవత్సరంలో యేసు ప్రభు ఆయన కొరింథీ పత్రిక ద్వారా ఆయన సెలవిస్తూ, మరి లోకాన్ని విడవాలి, లోకములో ఉన్న వాటిని విడవాలి, దేవునికి అయిష్టమైనటువంటి విడవాలి. మరి ఏం చేయాలి? దేవుని యొక్క మందిరానికి మీరు వెళ్ళాలి. దేవుని యొక్క మందిరములో నువ్వు నివసిస్తే నువ్వు ధన్యుడవు. దేవుని యొక్క మందిరములో వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి 122వ కీర్తనలో కూడానట, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి, లోకములోని మనం వెళ్ళటం కాదు, లోకములో ఉన్న వాటి కొరకు వెళ్ళటం కాదు, లోకములో ఉన్న వాటి దగ్గరకు వెళ్ళటము కాదు, దేవునికి అయిష్టమైనవి జుగుప్సకరమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని ఆరాధించే
దేవుని యొక్క మందిరానికి మనం వెళదాం అన్నప్పుడట చాలా సంతోషము అనే మాటలు జ్ఞాపకం చేస్తాను. ముగింపుగా ఆలోచన చేస్తే 6వ వచనం యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. ఎందుకు అంటే ఇక్కడ 7వ వచనం అంటాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. ఎందుకు దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం కలుగుతుందంటే దేవుని యొక్క ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది, ఆయన ప్రాకారములో క్షేమము కలుగుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము. నీకు క్షేమము కలుగునుగా కానీ నేనందును మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నేను మేలు చేయ ప్రయత్నించేదాను. కాబట్టి ఈ యొక్క ఎపిఫానియా పండుగ అన్యజనులకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే ఈ యొక్క ఎపిఫానియా పండుగ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనము ఏ విధంగా ఉండాలంటే, మరి ఆ శిష్యుడు క్రీస్తు ప్రభువు మెస్సియాగా ఎలాగైతే అభిషక్తుడిగా కనుగొన్నాడో మన జీవితాల్లో లోకములో ఉన్న వాటిని కనుగొనటం కాదు, కానీ లోకమందుల సమస్తము కలుగు చేసిన దేవుని కుమారుడైన క్రీస్తును మనం కనుగొని లోకములో మరి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏదైతే దేవుని కొరకు విడువలో అవన్నీ విడిచి మనం మందిరముగా కట్టబడి 122వ కీర్తన ప్రకారముగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధించటానికి మనం సిద్ధపడతాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము. సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మహాకృపను బట్టి నాయన ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా, ఇక సంవత్సర కాలం అంతయు నీ కాపుదల, నీ భద్రతలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి యొక్క మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే విత్తబడిన వాక్యానుసారముగా మేము తండ్రి జీవించినట్లు కృప చేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం.
ఈ చల్లటి వాతావరణంలో అనేక మంది నాయన దగ్గు జలుబు జ్వరాలతో ఉన్నారు. అటువంటి వారిని స్వస్థపరిచే ఆరోగ్యంతో నింపండి. అనేక స్థలాలలో మరలా తండ్రి నాయన మరి కరోనా వలన తండ్రి అనేక మంది అస్వస్థత అనారోగ్యాలకు గురి అవుతున్నారు. అది తండ్రి వ్యాపించకుండానట్లు ప్రభా దానిని తండ్రి దూరపరచుమని, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలుగకుండా తప్పించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి విద్య కొరకు, వారి పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి జాయము కలుగు చేయండి. ఇంటర్వ్యూస్లో జాయము కలుగు చేయండి. ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఎవరు తండ్రి ఎటు విధమైన పరీక్షలు వారు రాస్తున్నారు నాయన, ఎవరు ఏ పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నారో అటువంటి బిడ్డలకు అతను మంచి సిద్ధపాటు ఇచ్చి చక్కగా వ్రాయించి మంచి ర్యాంకులో పాస్ అవటానికి కూడా కృప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైంది కుటుంబాలు తండ్రి నాయన ఈ యొక్క ప్రభా ఉదయకాలపు ఆరాధనలలో ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నారు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవించి నేను గణపరుస్తున్నారు. వారందరి క్షేమాభివృద్ధి కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన అనేక మంది నా ప్రభా ఫోన్ ద్వారా ప్రార్థనల తండ్రి వారు కోరుకుంటూ ఉన్నారు. వారి ప్రార్థన అవసరతల కొరకు నాయన మేము నిత్యము ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి వారిని తండ్రి నాయన నువ్వు కరుణించి కృప చూపించి నాయన వారి యొక్క ప్రభా హృదయ వాంఛలను తండ్రి ఎరిగి నాయన తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయన ప్రార్థన ద్వారా వారు ఆశించినటువంటి పరలోకపు దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటానికి కృప చేయండి. నాయన ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారిని ఆదరించండి, ధైర్యపరచండి నా తండ్రి. ఎవరైతే ప్రియులను నాయన కోల్పోయి ఉన్నారో వారికి ఆధారము కలుగు చేయండి, ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నిస్సహాయులుగా ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చే దేవుడు నా తండ్రి. అలాగే మంచి వాతావరణం కొరకు మరి ఒకసారి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఇదిగో పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నా ప్రభా ఇక కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు, మేలు పొందుకుంటున్నామని తండ్రి నాయన వారు తెలియచేస్తూ ఉంటుండగా దేవా ఈ యొక్క ఛానల్ ఇంకా అనేక మందికి ఉపయుక్తంగా మేలుకరంగా నీకు మహిమకరంగా నాయన విస్తరింపబడినట్లు నాయన ఈ ఆరాధనలు తండ్రి అనేక మందికి మేలుకరంగా నీకు మహిమకరంగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపుమని దేవా నీ చిత్తమైతే ప్రతి ఉదయకాలపు నాయన యొక్క ఆరాధనలో ప్రతి కుటుంబం ఏకీభవించి ఆధ్యాత్మికమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఓ